హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సినీ గ్లిమ్స్. ఈ రోజు మరో ఇంట్రెస్టింగ్ మూవీ డిస్కషన్ తో మళ్ళీ వచ్చాం. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ దేని గురించి అంటే ద మోస్ట్ అవైటెడ్ మూవీ, ద మోస్ట్ హైప్డ్ మూవీ. అండ్ అందరూ ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ మూవీ నుంచి అప్డేట్ అని వెయిట్ చేస్తున్నారు. అదే నన్న దర్దాన్ మహేష్ బాబు గారిది, రాజమౌళి గారిది మూవీ విచ్ ఈస్ వారణాసి. అది టైటిల్ అయితే రివీల్ చేశారు, చిన్న గ్లిమ్స్ కూడా రివీల్ చేశారు. వీడియో మటుకు మీరు ఎండ్ వరకు చూడండి. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను, ఆ టీజర్ లో ఏమేమి ఉన్నాయో. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే దీని గురించి, ఇది డిఫరెంట్ ఏజెస్ లో అయితే తీశారనమాట సినిమాని. నేను ప్రతి ఏజ్ ఏమేమి మెన్షన్ చేశారో కూడా ఈ వీడియోలో చెప్తాను, క్లియర్ గా ఎండ్ వరకు అయితే చూడండి. ఈ ఛానల్ కానీ ఎవరైనా కొత్తగా వచ్చింటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసింది. ఇంకా మనం ట్రైలర్ డీకోడింగ్ లోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో ఇప్పుడు ట్రైలర్ అయితే డీకోడ్ చేద్దాం. అసలు ట్రైలర్ డీకోడ్ చేసే ముందు కన్నా రాజమౌళి గారు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ఇచ్చారనమాట మూవీ గురించి. ఆ అప్డేట్ ఏంటంటే మహేష్ బాబు గారు ఇందులో రాముడి గెటప్ లో కనపడుతున్నారంట. అండ్ రాజమౌళి గారు చెప్తున్నట్టు ఆయన ఎప్పుడూ రామాయణం అయితే షూట్ చేయలేదు అనుకోలేదు, బట్ ఈ సినిమాలో ఆయన రాసుకున్న సీన్స్ ద్వారా, ఆయన అనుకున్న స్టోరీ వల్ల రామాయణంలో ఒక చిన్న పార్ట్ ని అయితే వాళ్ళు డిజైన్ చేశారంట. దాంట్లో రాముడి గెటప్ అయితే మన మహేష్ బాబు గారు వేశారనమాట. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా రాముడి గెటప్ లో మహేష్ బాబు గారు ఎలా ఉంటారో. అండ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది, అండ్ టీజర్ అయితే రిలీజ్ అయింది. అండ్ నేను టీజర్ చూశాక అందులో నాకు మైండ్ బ్లోయింగ్ విజువల్స్ కనపడ్డాయి. అంత బాగుంది అనమాట టీజర్. మీలో కనుక టీజర్ ఎంతమందికి నచ్చిందో కింద కమెంట్స్ లో చెప్పండి, టీజర్ మీద మీ ఇంప్రెషన్ అంటూ. అండ్ నేను చేతిలో ఫోన్ పట్టుకుంటున్నా కదా, ఇందులో చాలా ఏజెస్ అయితే మెన్షన్ చేశారో అన్ని గుర్తులేవు, అందుకని ఒకసారి చూస్తూ చెప్తాను మీకు. అండ్ ట్రైలర్ స్టార్టింగ్ నుంచి వారణాసి 512 సిఈ అంటే కామన్ ఎరా అనమాట. సిఈ అంటే బీసీఏడి ఎలా ఉంటాయి కదా, అలాగా సిఈ అంటే కామన్ ఎరా అనమాట. వారణాసి 512 సిఈ, ఆస్ట్రాయిడ్ సంభవి 2027 సిఈ, అంటార్క్టికా రోజ్ ఐస్ షెల్ఫ్, ఆఫ్రికా అంబోసోలి వైల్డ్నెస్, ఉగ్రబత్తి కేవ్, లంకా నగరం త్రేతాయుగం, వారణాసి మణికర్ణిక ఘాట్. ఇవన్నీ అయితే కవర్ చేశారనమాట ట్రైలర్ లో. అండ్ లాస్ట్ లో మహేష్ బాబు గారు ఒక ఆక్స్ మీద కూర్చుని త్రిశూలంతో పట్టుకుంటూ వస్తారు. మీరు కనుక ట్రైలర్ క్లియర్ గా గమనించుంటే ఆయన హ్యాండ్ నుంచి కెమెరా మూవ్మెంట్ వస్తూ ఉంటుంది మహేష్ బాబు గారి ఫేస్ మీదకి. మీరు ఆ హ్యాండ్ చూసినప్పుడు అది ఒక రాముడి గెటప్ లో మీకు ఒక వైబ్ అయితే వస్తుంది అనమాట. మీకు ఒక ఇంప్రెషన్ అయితే క్రియేట్ అవుతుంది ఆయన రాముడి గెటప్ లో ఉన్నట్టు. ఇది మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే, రాజమౌళి గారు చెప్పింది మీరు అర్థం చేసుకున్నాక రాముడి గెటప్ లో షూట్ చేయాల్సి వచ్చింది అన్నది, అది మైండ్ లో పెట్టుకుని చూసారంటే, మీరు ఆ హ్యాండ్ మూవ్మెంట్ నుంచి కెమెరా మహేష్ బాబు గారి ఫేస్ మీదకి వచ్చినప్పుడు ఇటు సైడ్ అంతా ఒక రాముడి గెటప్ లాగా ఉంది. అప్పుడు మహేష్ బాబు గారి ఫేస్ మీదకి వస్తుంది, చేతిలో త్రిశూలం పట్టుకుని ఆక్స్ మీద అయితే నడుచుకుంటూ వచ్చేస్తారు. సో ఈ మూవీని డిఫరెంట్ ఏజెస్ లో కవర్ చేసుకుంటూ వచ్చారు. అండ్ లాస్ట్ కి ఏమవుతుంది అన్నదైతే చాలా సస్పెన్స్ గా మెయింటైన్ చేశారు. అంటే జస్ట్ టీజర్ కాబట్టి ఇంకా ఎలాంటి కంప్లీట్ మూవీ గురించి ఓవర్వ్యూ అయితే ఇవ్వలేదు. జనరల్ గా రాజమౌళి గారు చెప్పినట్టు కూడా నేనైతే ఆయన చెప్పాడు, నేను కొన్ని సినిమాలకు స్టోరీ ముందే చెప్పేస్తాను, కానీ కొన్ని సినిమాలకు స్టోరీ చెప్పలేను. అలాంటి సినిమా ఒకటి బాహుబలి. బట్ వారణాసికి నేను స్టోరీ చెప్పినా కూడా అది వర్డ్స్ లో అయితే చెప్పలేను, అంత డీప్ స్టోరీ అయితే ఉంది ఈ సినిమాకి అని మెన్షన్ చేశారు. సో ఇన్ని ఏజెస్ లో కవర్ చేశారు కాబట్టి ఐ థింక్ సంథింగ్ బిగ్ ఈస్ హ్యాపెనింగ్, ఇండియా విల్ బి ప్రౌడ్ ఆఫ్ దట్. అండ్ ఇందులో గ్లోబ్ టాటర్ అనే వర్డ్ కన్నా టైమ్ టాటర్ అనే వర్డ్ కూడా ఒకటి యాడ్ చేశారు అనమాట, విచ్ మీన్స్ దిస్ మూవీ ఈస్ కవరింగ్ డిఫరెంట్ ఏజెస్. ఒక పురాణ కాలం నుంచి కరెంట్ ఏజ్ వరకు కవర్ చేస్తుందని నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే ఇందులో ఒక పర్టికులర్ పార్ట్ లంకా నగరం త్రేతాయుగం అని ఉంది. మోస్ట్లీ మహేష్ బాబు గారు ఆ ఎపిసోడ్ లో రాముడు అవతారంలో కనపడుతున్నారని నేను అనుకుంటున్నాను. మీకే అనిపించింది కూడా కింద కమెంట్స్ లో చెప్పండి. ట్రైలర్ అయితే మైండ్ బ్లోయింగ్, బ్రిలియంట్ విజువల్స్. అండ్ అగైన్ రాజమౌళి అండ్ హిస్ హైట్స్ మీరు ఊహించలేరు. మీరు ఎంత ఊహించినా అంతకు మించి డబుల్, త్రిబుల్, 10 times 100 times ఎక్కువే ఉంటుందని రాజమౌళి గారు అయితే మెన్షన్ చేశారనమాట. మీరు మహేష్ బాబులో డిఫరెంట్ రసాలు అయితే చూస్తారు. మీరు మహేష్ బాబుని ఎంత కోపంగా చూడాలో అంత కోపంగా చూస్తారు, ఎంత దయాగుణంతో చూడాలో అంత దయాగుణంతో చూస్తారు, ఎంత పౌరుషంగా చూడాలో అంత పౌరుషంగా చూస్తారు, ఎంత వైల్డ్ గా చూడాలో అంత వైల్డ్ గా చూస్తారని మెన్షన్ చేశారు. సో చాలా మంచి ఎక్సైట్మెంట్ అయితే చాలా బాగా బస్ చేశారు బయటికి. ఇదైతే ఫ్యాన్స్ ని ఒక నెక్స్ట్ 2 years వరకు అయితే ఊపేస్తుంది అనమాట ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చిన ఫ్యాన్స్ ని. అండ్ ఈ సినిమా రిలీజ్ వచ్చేసరికి సమ్మర్ 2027 లో ఉండబోతుందని అయితే అనౌన్స్ చేశారు. అయితే ఇంకా 2 years ఉంది. 27 అంటే ఇది కరెంట్లీ 25 అయిపోతుంది, 26, 27 ఇంకో 1.5 year అయితే ఉంటుంది అనమాట. సో చూద్దాం నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ ఈ మూవీని ఏ స్థాయికి అయితే తీసుకెళ్తాయో. హోల్ వరల్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ.
నాకైతే అలానే అనిపించింది. కానీ మహేష్ బాబు గారిని చూపించినప్పుడు అవి ఇంకా కొంచెం గ్రాఫిక్స్ గా అనిపించింది ఆయన ఫేస్. ఇది ఒక చిన్న తప్ప. అండ్ ఇందులో పిన్ పాయింట్ చేయడానికి కూడా పెద్దగా లేదు, అది ఒక్కటే తప్ప. మిగిలిన విజువల్స్ అన్ని అంటే మీరు మహేష్ బాబు గారు అలా వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట. అంత డిఫరెంట్ గా అయితే చూపించారు మహేష్ బాబు గారిని. సో నాకైతే చాలా బాగా నచ్చింది విజువల్ టీజర్. అండ్ వాళ్ళ వరల్డ్ ని ఇంట్రడ్యూస్ చేశారు అసలు ఎలా ఉండబోతుందని. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకేమనిపించిందో కూడా కింద కమెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ని కవర్ చేసే ఛానల్ ఓన్లీ సినీ గ్లిమ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినీ గ్లిమ్స్. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ ఆల్, బై బై.